నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఏదైనా ఒక విషయం పైన దానికి సంబంధించిన అవగాహన మనకు ఉండటమే జ్ఞానం. జ్ఞానం అంటే ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకబడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అని అందురు. ఇది దాని డెఫినేషన్. ఇప్పుడు మా భాషలో చెప్పండి. ఇప్పుడు చెప్తాను. ప్రత్యక్షం అంటే నువ్వు చూస్తున్నావు ఇవన్నీ ఇంద్రియాలతో. విజిత ఎదురుగా యాంకర్ కూర్చున్నది, ఆ పక్కన కెమెరామన్ కూర్చున్నాడు, ఈ పక్కన ఇంకో కెమెరామన్ కూర్చున్నారు, పైన లైట్లు వెలుగుతున్నాయి. ఇదంతా నీకు ప్రత్యక్షం కనపడుతుంది. యోగి ప్రభాకర్జీ చెప్తున్నారు, ఇది ప్రత్యక్షమే. అర్థమవుతుందా? ప్రత్యక్షం అంటే అక్షమునకు ప్రతిగా ఉన్నది ప్రత్యక్షం. అక్షము అంటే ఏంటి? చక్షు చూశాం కాబట్టి ఇది ప్రత్యక్షం. నేను చూశాను, మన కంటితో చూసింది ప్రత్యక్షం. అర్థమైందా? నేను దాన్ని రుచి చూశాను, చాలా బాగుంది. రుచి ఎలా చూస్తావు? రుచిని ఎలా చూస్తావు? నాలుకతో. మరి చూశాను అంటున్నావు అంటే నాలుకతో కూడా చూస్తాము. రుచిని నాలుకతో చూస్తాము, దృశ్యాన్ని కంటితో చూస్తాము, శబ్దాన్ని చెవితో చూస్తాం. చూస్తామంటారా? శబ్దాన్ని కూడా వింటామంటారా? అదే చెప్పేది. ప్రత్యక్షం అంటే చెప్తున్నా. అలాగే స్పర్శను చూశాను, నేను చల్లగా ఉంది, నేను చూశాను అది చల్లగా ఉంది. అదే వేడిగా ఉన్నది చూశాను, నేను చేపెట్టి చూశాను, వేడిగా ఉంది. చూశాను అనే పదానికి అర్థం ఏంటంటే కంటితో చూసినట్టు దృశ్యాన్ని చూసినట్టు కాదు. ఇంద్రియాలకి, ఇంద్రియం అంటే అక్షము. ఇంద్రియం అంటే ఏంటి? ఒక ఇంద్రియం పంచ జ్ఞానేంద్రియములకు అవగతమయ్యేటటువంటి విషయాన్ని ప్రత్యక్షము అంటారు. అంటే ఇంద్రియాలతో చూస్తున్నాం ఈ ప్రపంచాన్ని మనం. ఇంద్రియాలు చూసే, ఇంద్రియాలకి ప్రతిగా ఉండేటైనా ప్రత్యక్షము అంటాం. ఇక రెండవది ప్రత్యక్ష ప్రమాణము అంటాం. ప్రమాణాలు 3 రకాలు. మనం ఏ విషయం చెప్పినా, ఇప్పుడు నేను నీకు చెప్పే విషయాలన్నీ కూడా ప్రామాణికమైనవి. మామూలుగా మాట్లాడినా, నవ్వుతూ మాట్లాడినా దాని వెనక ప్రమాణం ఉంటుంది. అందుకే అది జీవతుల్యం అవుతుంది ఈ స్పీచ్. ఇంటర్వ్యూ జీవం ఉంటుంది, ప్రమాణం ఎప్పుడైతే లేదో నిర్జీవం అవుతుంది. అర్థమవుతుందా? అందుకు ప్రమాణం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము అని ఉంటాయి. ప్రమాణాలు 3 రకాలు చెప్పాం కదా. ప్రత్యక్షము అంటే ప్రతి అక్షమునకు ప్రతిగా ఉన్నటువంటి విషయాన్ని ఎరుకపరిచేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటాం. అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణానికి ఇప్పుడు కొన్ని అనుభవాలు వస్తాయి మనకి. ఇవి చూసాము, గతంలో చూసాంలే ఆవిడ గురించి, చూసాము, ఆవిడ సంగతి నాకు తెలుసు అని ఎవరో చెప్తున్నారు నీ గురించి. అంటే గతంలో నువ్వు అక్కడ ఆ ప్రాంతంలో నువ్వు చేసినటువంటి అనుభవం అతనికి తెలుసు. అక్కడ ఆ క్షణంలో నువ్వు ఎందుకు అలా చేసావు అంటే నీ పాత్ర అక్కడ అలా ఉంది కాబట్టి అలా చేసావు. ఇంకొక చోట భిన్నంగా చేయొచ్చు, కానీ వీడు చూసినటువంటి ప్రత్యక్ష అనుభవం ద్వారా నిన్ను జడ్జ్ చేసి చెప్తున్నాడు. అంటే ఊహించి చెప్తున్నాడు. ఆ ఊహించి చెప్పేదాన్ని అనుమాన ప్రమాణం అంటారు. అర్థమైందా? అంటే ఆ కొండ మీద పొగొస్తుంది, నువ్వేమంటావు? పొగొస్తే అక్కడ ఏదో పొగ వాస్తవము, దాన్ని మనం మనకు తోచినట్టుగా మాట్లాడతాం. అక్కడ ఏదో తగలబడిపోతుంది, మంట వస్తుంది అని చెప్పావు. మంట రావచ్చు, గ్యాస్ లీక్ అవ్వచ్చు, అంటే అది ఏ రూపంలో అయినా జరగచ్చు. కానీ నీకున్న అనుభవంతో నువ్వు దాన్ని నీ పర్స్పెక్టివ్లో చెప్తున్నావు. అంతే. అది 5 అయి ఉండొచ్చు, లేకపోతే కాకపోతే. అందుకు ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ స్వీకరించబడవు. నిజాలే కానీ సత్యములు కాదు. ప్రత్యక్ష ప్రమాణం వాస్తవము, అనుమాన ప్రమాణము నిజము, కానీ దీనిపైన ఉన్నది సత్యము, ఆగమ ప్రమాణం. అందుకు నేను నిజమే చెప్తున్నానంటే దాన్ని ప్రమాణంగా స్వీకరించక్కర్లేదు, ప్రూఫ్ ఉండాలి ప్రతిదానికి. ఇప్పుడు నిజం అనేటటువంటిది సైన్స్ అన్నమాట.
వాస్తవం నిజంలోనే ఉండేది సైన్స్. అవును. కానీ సైన్స్ అని చెప్తున్నాను, నేను కొత్త పదాన్ని వాడుతున్నాను ప్రతి కెమెరాలోనూ ఈ మధ్యన. సైన్స్ అంటే సెయింట్స్ చెప్పింది అని, అంటే సైన్స్కి ప్రతిగా సైన్స్ అని వాడుతున్నాను నేను, అర్థమైనా? అందుకు సెయింట్స్ చెప్పింది అంటే సత్యము చెప్పారు వాళ్ళు, అర్థమైందా? అందుకని ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణానికి అందే విషయాలు ఎప్పుడూ కూడా వికాసం ఇస్తుందేమో, వినాశనాన్ని చేస్తాయి. ఎందుకంటే అవి నాశనం చెందేటటువంటి శారీరకమైన మానసికమైనటువంటి స్థితిగతులకి లోబడి ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక విషయం, ఆగమ ప్రమాణం ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైనది, ఆత్మ విషయాన్ని మాత్రమే చెప్తుంది. ఆత్మ కనపడుతుందా? నీకు ఆత్మ ఉందా? ఏది? మీరే చెప్పారు కదా, ఆత్మ ఉంది మనలో అని చెప్పి. ఎక్కడుందంటే ఎలా చెప్తాము? ఆత్మని నేను అని చెప్తున్నావు నువ్వు, మనసు నాది అంటున్నావు, శరీరం నాది అంటారు. అంతవరకు ఎవరికి విభేదం లేదు. నువ్వు ఎక్కడున్నావు చూపించంటే ఎవరు చూపించలేరు. నేనేనండి, గట్టిగా వాదిస్తే నేనే అంటారు, అంతకు మించి ఏమంటారు. మీరు ఇందాక అన్నట్టుగా భాష లేని ఒక సందిగ్ధమైన సిచ్యువేషన్ అది, ఒక స్థితి. అంటే కనపడడం లేదు, అది కనపడంది ప్రతిదీ లేనట్టు కాదు, లేనివాడిని నిరూపించడం కాదు, నువ్వు లేనివాడు. ముందు నీ శరీరం ఉంది, మనసున్నది, ఇది ప్రత్యక్షము అనుమానమున వరకే పరిమితమైనది. ప్రత్యక్షమైనటువంటి శరీరం ఉండదు, అనుమానమైనటువంటి నీ యొక్క మానసిక స్థితి ఉండదు, ఆ పైన ఉన్నటువంటి ఆత్మతో సర్వగతమైనటువంటిది, ఎప్పటికీ ఉంటుంది. నువ్వు చనిపోయినా ఉంటుంది, నువ్వు బ్రతికుండా ఉంటుంది, నీ లోపల ఉంటుంది, నీ బయట ఉంటుంది. నీ ఆత్మ ఏంటి? నీ ఆత్మ నీ ఒక్కరిలోనే ఉండదు. సకల చరాచర జీవరాశి అందు సృష్టి యావత్తు నీవే అయి ఉన్నావు. అందుకే అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే నేను బ్రహ్మనైతే, నా ఆత్మ బ్రహ్మ అయితే, మరి చుట్టూ ఉన్నది భ్రమ అని వాదించుకుంటూ వెళ్ళి ఆత్మ ఒకటే సత్యము, జగత్ మిథ్య అంటారు. జగత్ మిథ్య అంటే జగత్తు ఉండేది కాదు, ఇప్పుడు కనపడేది ఏది శాశ్వతం కాదు. నిన్న మా ఇంతకు ముందున్న హైదరాబాద్ ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? ఇంతకు ముందు భాగ్యనగరం ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఉంది, రేపు మరలా తిరిగి భాగ్యనగరం కావచ్చు. అంటే ఎప్పుడు ఒకేలా ఉండట్లేదు. భాగ్యనగరం ఎలా ఉండేది? కొండలో గుట్టలో, ఆ మధ్యలో చిన్న చిన్న పల్లెటూర్లు, చిన్న చిన్న ఇళ్ళు. ఇప్పుడు ఆకాశార్మ్యాలు, అంటే హైదరాబాద్ అయింది, పట్టణం అయింది. రేపు మళ్ళా భాగ్యనగరం కావచ్చు. అంటే మరలా చిన్న చిన్న ఇళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ పడిపోవచ్చు అని అంటే హింట్ ఇస్తున్నారా మీరు? ఏమో యోగి చెప్తున్నాడు, మీకు ఏమనిపిస్తుందో తర్వాత. మరలా ఎప్పుడు కూడా సైకిల్ కదా, పరిణామ దశలు ఎప్పుడు కూడా. నువ్వు చిన్నపిల్లగా ఉన్నావు, బాల్యం, తర్వాత కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, అంటే ఒక సైకిల్ పూర్తయింది. మరలా నువ్వేమవుతావు? బాలిగ్గా మళ్ళా వస్తావు. అంటే నేను మళ్ళా ఆడపిల్లగానే పుట్టాలని అడగండి మీరు, అంటే మళ్ళా చిన్న బాల్యంలోకి వస్తారు. అంటే ఏమైంది ఆడపిల్లగా పుడితే నేను ఎందుకు వేస్తా అనుకున్నారా? చాలా మంది అలాగా, చాలా మంది మీరు స్వామికి చులకం చేస్తాను, మళ్ళా మేము ఆడపిల్లగానే పుట్టాలా అని ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో అని నిన్ను. కాబట్టి ఆడపిల్ల కాదు, ఆడపిల్ల పురుష అంటే, పురి అంటే శరీరము, షా అంటే జీవించే ఆత్మ. పురుష అంటే నీలోనూ ఆత్మ ఉంది, నాలోనూ ఆత్మ. పురి అంటే నవరేంద్రియ పురి, శరీరం 9 రంధ్రాలతో ఉంటుంది, 9 ద్వారాలు ఉంటాయి. ఈ 9 ద్వారాల్లో లోపల ఉండేటువంటి శరీరం పురం అని, ఈ పురం లోపల జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి పేరు ష, నివాసం ఉండేవాడు, వాడు ఆత్మ. అందుకు ఆత్మగతంగా చూస్తే, ఆత్మపరంగా చూస్తే అందరం ఒకటే, కాకపోతే ఫిజికల్గా కొన్ని ఆర్గన్స్ చేంజ్ అయినాయి, అందుకని. కాబట్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మనం మరలా వెళ్తే ఈ శరీరగతమైన, అంటే ఆగమ ప్రమాణం అంటే ఇంద్రియాలకు అందే విషయానికి, మానసికి ఊహకు అందే విషయాలకి అవతలుండేది సత్యము. అందుకు సత్యాన్ని అన్వేషించాలంటే అది ఎక్కడా లేనిది ఆత్మ ఎక్కడ ఉంది? నిన్ను నువ్వు చూసావా? రోజు చూసుకుంటూనే ఉన్నాను అద్దంలో అంటారు ఎవరైనా. అద్దంలో చూసేది నీ శరీరాన్ని, ఎవరిని చూస్తున్నావు అని అడిగితే ఎలా కనిపిస్తుంది? కనిపించదు కదండి చూసుకోవడానికి. మరి కనిపించట్లేని దేవుణ్ణి ఎలా చూస్తావు నువ్వు? నాతోటే చెప్పించిరా దేవుడు ఉన్నాడని.
ఆత్మ ఉన్నదా? ఉందా లేదా? మీకు ఏమండి, మీకు ఉందా? ప్రేక్షకులకి, అదే ప్రేక్షకులు అనకూడదు, ఇప్పుడు వాళ్ళు సమాధానం ఎలా చెప్తారండి మీకు? కింద చేస్తారు. సరే, అదే నా కళ్ళు నిన్ను వేరే విధంగా చూస్తున్నా అన్నటువంటి కామెంట్ చేసిన వాళ్ళే మరలా రాస్తారు గతంలో 2 సంవత్సరాల కిందట. అందు గురించి ఏమో నీ కళ్ళు నేను చూసినప్పుడు అలా చూడాలనిపిస్తున్నాయేమో ఆ కళ్ళకి, నన్నేం చేయమంటావు దానికి? నాకు సంబంధం లేదు కదా, నేను కళ్ళు కాదు కదా, అవునా కదా? కాబట్టి ఇక్కడ అంటే వాదం వేదానికి దారి చేయాలి. వేదం అంటే ఏంటన్నావు నువ్వు? జ్ఞానం. జ్ఞానం అన్నావు. జ్ఞానం అంటే ఏంటి? ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ ఎరుక పడని విషయాన్ని ఎరుకపరిచేదాన్ని. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళది. విశ్వాసం కాదమ్మా, సత్యం అంటూ ఉంటుంది. నీ విశ్వాసం సత్యానికి ఎగ్నెస్ట్గా ఉంటే నా విశ్వాసం అనడానికి వీలు లేదు. ప్రమాణం ఉంది. దేవుడు ఉన్నాడా లేదా అనేది ఒక ప్రమాణం ఉంది. అంతేగాని దేవుడు లేడని నువ్వు అన్నంత మాత్రాన్ని లేకుండా పోడు. నేను ఉన్నాడు అన్నంత మాత్రాన్ని ఉన్నాడని చెప్పడానికి లేదు. మరి ఉన్నాడా లేదా అంటే ఉన్నాడని చెప్పింది వేదం. అర్థమైందా? చంద్రుడిలో నీరు ఉన్నదా అంటే లేదండం ఈజీయే. చంద్రుడిలో నీరు లేదు అంటే ఇంక ప్రయాణం ఏముంది? చంద్రయాన్ 3, చంద్రయాన్ 2లు ఇవన్నీ ఎందుకు ప్రపంచం అంతా కూడా? ఆ సైంటిస్ట్ చంద్రుడిలో నీరు ఉన్నది అని అనుకున్నాడు కాబట్టి చంద్రయాన్ స్టార్ట్ అయింది, ఉన్నదని తెలుసుకున్నాడు. ఉన్నాడు అని అనుకుంటే ప్రయత్నం ఉండేది. దానికోసం 28-30 సంవత్సరాలు చదువుకున్నాడు కదా ఈ శరీరాన్ని, ఈ సైన్స్ని తెలుసుకోవడానికి. సైన్స్ని తెలుసుకోవడానికి 28-30 సంవత్సరాలు వెచ్చించిన ఆయన ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆయన కూడా కనపడి ఉండేవాడు. ఇక్కడ ప్రయత్నం లేదనుకోవడం వలన ఆ ప్రయత్నం ఆగిపోయింది. దానికి సంబంధించిన జ్ఞానము అతనికి లోపించింది కాబట్టి లేకుండా పోయాడే కానీ దేవుడు లేకుండా లేడు. ఏ విధంగా అయితే తనలో ఉన్నటువంటి ఆత్మను తాను చూసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఆత్మకి తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి. అర్థమైందా? శరీరాన్ని డీల్ చేయడానికి నువ్వు డాక్టర్ అయితే సరిపోతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ తెలుసుకుంటే చదివితే తెలిసిపోతుంది శారీరక ఆరోగ్యం కోసం. కానీ మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలి? ఏం చదువుకోవాలి? వేదం, విజ్ఞానం, జ్ఞానం, ఆధ్యాత్మిక సైకియాట్రిస్ట్ కావాలి. మళ్ళీ మీరు ఎందుకు ఫిజికల్ గా వెళ్ళటం? అదే కంపారిజన్. సైన్స్ గొప్పదా, సైన్స్ గొప్పదా? ఓకే, నీవు అడిగిన ప్రశ్నలోనే దేవుడు లేడా ఉన్నాడా? ఇప్పుడు నీ ఆత్మ ఉన్నదా లేదా? ఉంది. ఆత్మ ఉన్నది చూపించు. చూపించలేనిది లేదు అని కాదు, ఆత్మ ఉన్నది అని ఈ యొక్క విశ్వవిజ్ఞానం అంతా చెబుతూ ఉన్నది. దానికి ప్రమాణం ఉన్నది, ఆత్మకి డెఫినిషన్ ఉన్నది, అలాగే దైవానికి కూడా ఉన్నది. ఏ విధంగా ఇప్పుడు నీరు ఉన్నది, దాన్ని ఏమంటారు? నీరు అంటారు. H2O అంటారా? HO2 అంటారు. కెమికల్, రసాయనిక నామం. అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీరు. కానీ నేనేమంటున్నాను, నీరు నాకు కనపడుతుంది కాబట్టి నీరే ఉన్నది అంటాను. కానీ దాంట్లో నా హైడ్రోజన్ కనపడుతుందా? ఆ రెండింటిని విభజన చేసి చూస్తే, ఒక ల్యాబొరేటరీలోకి తీసుకుని వెళ్ళి విభజన చేస్తే హైడ్రోజన్ వేపర్ అండ్ ఆక్సిజన్ 2 molecules 1 molecule హైడ్రోజన్ కనపడుతుంది. అది కనపడుతుందా కళ్ళకి అంటే? నీ ల్యాబొరేటరీలో పరిశీలించి పరిశోధన చేసి అప్పుడు వాటిని విడదీస్తే అవి రెండుగా కనపడుతున్నాయి. అలాగే నువ్వు ఎప్పుడైనా పరిశీలించావా దేవుడి గురించి? పరిశోధన చేసావా? హిమాలయాలనే ల్యాబొరేటరీలో కూర్చున్నావా కొంతకాలం? ఒక నీటిలో ఉన్నటువంటి 2 పదార్థాలను వేరు చేయడానికి ఒక సైంటిస్ట్ ఎంత తపన పడితే, ఎంతో కాలం వెచ్చిస్తే, మరి దైవం అనే దాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేసావు? నేను దాంట్లో హైడ్రోజన్ లేదన్నా ఈజీయే, కానీ దాన్ని నిరూపించడానికి నువ్వు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అలాగే భగవంతుడు అనే దాన్ని నువ్వు అనుభవించగలవు కానీ ప్రత్యక్షంగా చూపించలేం దాన్ని. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, దర్శనమయ్యాడు అంటారు.
దర్శనమయ్యాడు అంటే నాకు ప్రత్యక్షమయ్యాడు అని అనకూడదు. అక్షమునకు ప్రతిగా అయిన వాడు ప్రత్యక్షము. ఆ, దైవ దర్శనం అయ్యింది అనాలి. చూడండి, మనం తిరుపతి వెళ్ళిన వెంటనే ఏం చేస్తాం? ఆ ఆ ఏడుకొండల వాడు ఎక్కి ఆ పైన ఉన్నటువంటి శిఖరాన్ని, ఆ బంగారాన్ని ఇవన్నీ చూస్తాం. అవును. కానీ దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాము? దేవుడి దర్శనం కోసం వెళ్ళాం. దేవుడి దర్శనం దగ్గరికి వెళ్ళిన తర్వాత చేతులు రెండు ఇలా అంటాం, కళ్ళు ఇలా మోస్తాం, పక్కకు దోసేస్తాడు. ఆ, అంటే దర్శనం అనేది ఇంద్రియాలకు అతీతమైందని కళ్ళు మూసుకుంటున్నాం. ఓ, ఇంద్రియాలతో చూసేది కాదు దైవాన్ని. ఆ, అక్కడ విగ్రహాన్ని చూడొచ్చు కానీ దర్శనం మాత్రం కలగదు. విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. అర్థమైందా? దేవుణ్ణి నీవు దర్శన చేయాలి. దర్శనం అంటే ప్రదర్శనకి అతీతమైనది, అంటే వస్తు జగత్తుకి అవతల ఉన్నటువంటిది. అంటే చూడాల్సింది కళ్ళతో కాదు. అందుకే నువ్వు చూడవు అక్కడికి వెళ్ళి. ఈ శరీరానికి తెలుసు నేను చూడలేను బాబు అని చేతులు ఎత్తేసింది. చేతులేని నేను చేయలేనని, కళ్ళు ఏం చేసి నేను చూడలేనని, మనసు ఏం చేసింది? మౌనంగా ఉండిపోయింది. అప్పుడు ఆయన దర్శనం అవుతుంది. అది మనోభావానికి అతీతమైనది, అంటే శారీరక మానసిక స్థితిని దాటి అవతల ఉన్నట్టు ఆత్మగతమైనది పరమాత్మ స్థితి. అందుగురించి పరమాత్మని ఎవరు చూపించలేరు. నీ కళ్ళకి చూడడానికి నీ కళ్ళు పనిచేయవు. ఎందుకంటే ఇది చక్షురేంద్రియములకు, శ్రోత్రేంద్రియములకు, ఘ్రాణేంద్రియములకు, రసేంద్రియములకు, త్వగేంద్రియములకు అతీతమైనటువంటి, మనసు బుద్ధి చిత్తం అహంకారానికి అతీతమైనటువంటి అంతఃకరణ చతుష్టయానికి అందితే అది భగవంతుడు కాదు. ఆత్మ ఎన్నిటికీ పరే, అందే అని పరం ఆత్మ అన్నారు. ఏమన్నారు? పరమాత్మ, పరం ఆత్మ. అంచేత నువ్వన్నటువంటి జ్ఞానం ఏంటంటే ప్రత్యక్షముల చేత కానీ అనుమానం చేత కానీ ఎరుకపడిన విషయాన్ని ఎరుకపరిచేదాన్ని జ్ఞానం అంటారు. అర్థమైంది? ఇప్పుడు ఈ జ్ఞానానికి అందేది ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఆత్మగతాన్ని అనుభవింపజేయడానికి ఒక సాధనం. జ్ఞానం కూడా ఆత్మని ఆనందాన్ని ఇవ్వలేదు. జ్ఞానం అంటే టూల్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, అంటే థియరిటికల్ నాలెడ్జ్ని ఇస్తుంది. కానీ దాన్ని అనుభవపూర్వకంగా పొందాలంటే నువ్వు తపస్సు చేయాలి. శారీరకమైనటువంటి షట్ డౌన్, మానసికమైనటువంటి షట్ డౌన్, అంటే ఇంద్రియాలని లేకుండా చేయడం. దీన్ని యోగ పరిభాషలో ఏమంటారంటే ప్రత్యాహారము అంటారు. ఇప్పుడు ఈ ఇంద్రియాలకు ఆహారం ఏంటి? ఒక్కొక్క దానికి ఒక ఆహారం కావాలి. దీనికి మంచి టేస్ట్, దీనికి దానికి ఆహారం, అది దీనికి కంటికింపుగా మంచి దృశ్యం, దీనికి మంచి మంచి మాటలు, మనల్ని పొగుడుతుంటే ఓ ఎంత బాగుంటుందో. మనలో ఉన్న తప్పుని ఎవరైనా ఎత్తి చూపిస్తే చాలా కష్టంగా ఉంటుంది. అంటే అన్నీ నీకు అనుకూలంగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఈ ఆహారమును ప్రతిగా ఇంకొక ఆహారం ఇవ్వాలి మనం. బాహ్యమైనటువంటి శబ్దస్పర్శ రూపరస్కందాదులు, శబ్దము, ఏ శబ్ద స్పర్శ రూప రస గంధాదు, వీటిలోనే వెతుకుతున్నాం మనం ఇదేన్ని ఆనందాన్ని. ఎందుకు? ఇవి శాశ్వతం కాదు, శరీరగతమైనవి. అందుకే నీకు ఆనందం లేదు. పూర్వకాలం 1000 రూపాయలతో ఆనందంగా ఉండేవారండి అంటే వాళ్ళందరూ కూడా సైంటిస్టులు చెప్పిన జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు చదువులు కొంటున్నాం ఏంటి? సైంటిస్టులు ఇచ్చినట్టు. సైంటిస్టులు ఎప్పుడు ఏది కనిపెట్టినా అది వ్యాపారం. పేటెంట్ తీసుకుని వ్యాపారస్తుడు ఏం చేస్తాడు? ఎదుటి వారికి ఇబ్బందిని కలిగించి తాను సుఖాన్ని అనుభవిస్తాడు. యోగులు ఎవరు డబ్బులు తీసుకోలేదు, కానీ సైంటిస్టులు డబ్బులు తీసుకుంటారు ఈ చదువులకి. అందుకే చదువు కొనుక్కోవాలి, విద్యని తెలుసుకోవాలి. ఇది కొనుక్కుంటే అది కనుక్కోవాలి. ఇది కొనుక్కుంటే వచ్చేది, అది కనుక్కుంటే వచ్చేది. ఇది కొనుక్కుంటే వచ్చేది, అది కనుక్కుంటే వచ్చేది. ఓకే. ఇది నమ్మకం మీద ఆధారపడుతుంది, అది అమ్మకం మీద ఆధారపడుతుంది. ఏది చెప్పండి, ఈ బల్బు కనిపెట్టాడు, అమ్ముతున్నారు ఈనాటికి. సైకిల్ కనిపెట్టాడు, అమ్ముతున్నారా? మోటార్ సైకిల్ కనిపెట్టాడు. ఇంతకీ అంత వెర్రి ఎక్కిందంటే ఈ ప్రపంచానికి, ప్రపంచ శాంతికి అన్నం వస్త్రం ఉంటే సరిపోతుంది అని సైంటిస్టులు చెప్తే, ప్రపంచ శాంతికి అణ్వస్త్రాలను వాడుతున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. ఇది సైంటిస్ట్ చేసింది. అంటే ఇది వికాసమా వినాశనమా?
ఆ, అందుకు మీ విద్యా విధానం వినాశనానికి దారితీస్తుంది. మీ 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 చదువుకోవడం అనేది చదువులు వినాశనానికి దారితీస్తున్నాయి. మీ సైంటిస్టులు చెప్పేదన్నీ కూడా అది వికాసం కాదు, వినాశం. కానీ విద్యా విధానం రావాలి. ఉమ్, ఆ విద్యా విధానంలో జీవించేవారు, గురుకులాల్లో చదువుకున్న వారు 1000 రూపాయలు వస్తే ఆనందం అనుభవించేవారు. అవును. ఇప్పుడు మనం అవసరాలు కాదు, అనవసరాలు ఎక్కువ అయిపోయింది మనకి. అంటే మీరు ఏది అనవసరం అంటున్నారు? అన్నీ అనవసరాలే ఇప్పుడు. మరి అవసరమైంది కూడు ఏంటంటున్నారు? గూడు గుడ్డ. ఉమ్, ఏంటి? కూడు గూడు గుడ్డ. గుడ్డ. కూడు ముందు కావాలి. ఉమ్, గూడు లేకపోయినా గుడ్డ లేకపోయినా పర్వాలేదు, ఇప్పుకనైనా తిరగచ్చు. ఎవడు అడగడు, నిన్నెవడు అడగడు. ఉమ్. సమాజం అంతా ఇప్పుకు తిరుగుతుంటే మాకు హిమాలయాల్లోకి రా, కుంభమేళలోకి రా, ఉమ్. అందరూ ఇప్పుకునే ఉంటారు, నువ్వే కప్పుకునే ఉంటావు. అక్కడంటే నడుస్తుంది, అక్కడ ఇక్కడ ఎక్కడ సమాజంలో కాదమ్మా, ఎలా ఈ గొడ్డ అవసరం నడుస్తుందండి? లేదని చెప్పడానికే వాళ్ళు ఇప్పుకుని ఉన్నారు. ఉమ్, జీవించడానికి గొడ్ల వస్త్ర ప్రపంచాలు అయిపోయినాయి. కూడు గూడు గుడ్డ, ఆ, ఈ మూడే చూసేవారు గతంలో. ఉమ్, అందుకు వాళ్ళకి ఎక్కువగా డబ్బు అవసరం ఉండదు. ఇప్పుడు అప్పుడు ధోతి ఉండేది, పైన గుడ్డ ఉండేది మగాళ్ళకి, ఉమ్, అంతేనా? ఆడవాళ్ళకి ఏముండేది? చీర జాకెట్. ఉమ్, ఆ చీర ఏంటి? నేత చీర. ఉమ్. ఆ? ఇప్పుడు వస్త్ర ప్రపంచాలు. ఆ, అంటే అప్పట్లో అంటే నీ ఆలోచన. చాయిస్ ఏమైపోయిందంటే నీ మనసుని అనేక విధాలుగా చించేస్తుంది, ఆలోచించేస్తుంది. వాళ్ళ తెల్లవారు లేచిన దగ్గర నుంచి, నీళ్ళ బిందె దగ్గర నుంచి మొదలయ్యేది. ఉమ్, వాకాల తొడడం దగ్గర నుంచి, ముగ్గులు వేయడం దగ్గర నుంచి, శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్లు అక్కర్లేదు వాళ్ళకి. అవును. శారీరక మానసిక సంతులనంతో చెందినటువంటి ఒక ప్రక్రియ అది ముగ్గు వేయడం అనేది. ఉమ్, ఉమ్, ఒక ఆర్కిటెక్ట్ ఫారినర్ని ముగ్గులు వేయమన్నారనుకో, వాడికి బోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. మన ఆడవాళ్ళు ఒక డిజైన్ చేయాలనుకో ఈజీగా చేతికి వచ్చేస్తుంది. అవును. ఇది ఆర్కిటెక్ట్. అంతే. ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు. ఉంటారు. మన ఆడవాళ్ళు ఆర్కిటెక్ట్లు, చెఫ్లు, ఉమ్, ధోబీలు, అన్ని కళలు నిండినటువంటి సంపూర్ణమైన స్త్రీ ఒక్క చీరతో గడిపేది, 2 చీరలతో గడిపేది, పండగకు ఒక చీర. కానీ ఇప్పుడు షాపింగ్ కోసం ఉమ్, కోసం ఎవరినొకరిని బాధాలి. షేపింగ్ బాగుందా లేదా కాదు, షాపింగ్ బాగుండాలి. ఉమ్, ఇలాంటి స్థితిలో మనిషికి దుఃఖాలు కష్టాలు చెప్తే ఏముంటాయమ్మా? వచ్చింది ఎలా సరిపోతుంది? ఉమ్, మీ మనసుని నియంత్రించేది వ్యాపారస్తులు, క్యాపిటలిస్టులు. ఏ లిప్స్టిక్ వేయాలో వాడే చెప్తాడు, ఉమ్, ఏ షాంపూ వాడాలో వాడే చెప్తాడు, ఏ కలర్ బట్టలు వేయాలో చెప్తాడు, ఏ బ్యాండ్ వేయాలో, ఏంటి ఏ బ్యాండ్ మీకు వేయాలో వాడే చెప్తాడు. ఇంకా మీ 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 మనస్సు ఎక్కడుంది? అక్కడ మీ ప్రభావం ఎక్కడుంది? మీ ప్రభావం ఎక్కడుంది? మీ స్వభావం ఎక్కడుంది? కాబట్టి అవసరాల కంటే అనవసరాలు పెరిగినాయి మనిషికి. అందుకు 1,00,000 కాదు కదా, కోట్లు వచ్చినా మీకు ఆనందం అవగతం కాదు. ఆడవాళ్ళ షాపింగ్ గురించి ఇంత విమర్శలు ఆడవాళ్ళ షాపింగ్ కాదు, మగవాళ్ళ మగవాళ్ళ షాపింగ్. మాట ఎత్తలే. నేను మగవాళ్ళ గురించే మాట్లాడుతాను. చీరలు మగవాళ్ళు కట్టుకుంటారా అండి? అంటే ఇప్పుడు మగవాళ్ళకి కూడా అంటించారు ఆ జబ్బు. మగవాళ్ళు బాటిల్ ఎత్తితే తప్పులేదా? తప్పని లేదని నేను చెప్పట్లేదమ్మా. మరి వాళ్ళ గురించి మాట్లాడండి. ఏం మాట్లాడమంటావు చెప్పు. వద్దురా బాబు, తాగితే పోతావురా. ఇప్పుడు మగవాడికి కూడా సుఖం లేదు. ఎందుకు? మగవాడు కూడా అన్ని అనవసరాలు పెంచుకున్నాడు. ముందు ఆడవాళ్ళ మీద ఫోకస్ చేశారు. ఎందుకో తెలుసు క్యాపిటలిస్టులు, ఒక్క ఆడాది కనుక మారితే, అర్థమైనా మార్పు చెందితే 10 మంది మగవాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అది అంటున్నానని ఆ ప్రభావం గురించి మాట్లాడుతున్నా, స్త్రీని గురించి కాదు నేను మాట్లాడేది. అందుగురించి ఎక్కడైనా మీరు ఉద్యమాలు తీసుకురావాలంటే స్త్రీ మారితే ఆ కుటుంబం అంతా మారిపోతుంది. అందుకే మీరు మతాన్ని మార్చాలన్నా ఏం చేస్తున్నారు? ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళ మనసు మార్చేస్తారు. ఏది మార్పు రావాలన్నా స్త్రీయే కారణం. ఎందుకంటే ఆదిశక్తి స్త్రీ అమ్మ. ఏంటి? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి స్త్రీ. అంచేత తాను భువనేశ్వరి,
అంటే భువనానికి ఈశ్వరి. కాబట్టి ఆవిడ ఒక్కటి ఉంటే చాలు, ఆవిడ మార్చితే చాలు. అందుకే స్త్రీ అనాల్సి వచ్చింది. పురుషుడేముందమ్మా, అర్థమైందా? వాడు ఎలా చెప్తే అలా వింటుంటాడు అంతే. ఎక్కడ వింటున్నారు, వినికే కదా ఇప్పుడు విడాకులు అవుతున్నాయి. అంటే చెప్పిందల్లా చేస్తేనే, చెయ్యాలి కదా, భార్య భర్తలు అన్నప్పుడు ఎందుకు చేయొద్దు, చెప్పించేస్తే పోయింది ఏంటి? అంటే చెప్పింది అన్నీ చేయాలా? అన్ని ఏం చెప్పినా? చేయకూడనివి అసలు చేయమని చెప్పరు ఆడవాళ్ళు బేసిక్. ఓకే, అలాంటి ఆడవాళ్ళకి నేను చెయ్యెత్తి నమస్కరిస్తాను. భార్య భర్తల అనుబంధానికి అనవసరాలు కాదు కావాల్సింది, అవసరం మేరకే. కూడు గూడు గుడ్డ. అందుకు వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు చెప్పింది అవసరాలు ఏంటి అంటే మినిమం నీడ్స్. మనిషి జీవించడానికి ఏం అవసరం? భోజనం, కప్పుకోవడానికి వస్త్రం, తలదాచుకోవడానికి గృహం. ఇప్పుడు గృహాలు ఉన్నాయా, ప్యాలెస్లు ఉన్నాయా? ఉన్నాయి. అందరికీ ప్యాలెస్లే కావాలి. స్తోమతకు తగ్గట్టు ఉన్నాయి. అందరికి ప్యాలెస్ మీదే ఉంటుంది ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేది, గూడు అంటే పక్షి ఏ విధంగా తన తాళ దాచుకుంటుందో ఆ మాత్రం చాలరా. ఎక్కువగా ఉంటే వంట మనిషి, పెంట మనిషి, తుడిచే మనిషి, ఆ మనిషి, ఈ మనిషి, వీళ్ళందరూ పని మనుషులు పెట్టుకుంటాం. దేనికంటే అమ్మగారు అని చెప్తారు. మనల్ని ఏమంటారు? అమ్మగారు అనేటువంటి ఒక పదాన్ని చెప్పుకోవడానికి ఎంతమందిని పెట్టుకుంటున్నాం మనం వెళ్ళి ఇంకొకరి దగ్గర బానిసగా బ్రతుకుతాం. అర్థమవుతుందా? హాయిగా మహారాణి లాగా ఇంటికి ఇల్లాలు, ఇంటికి జ్యోతి ఇల్లాలు. ఎప్పుడు వెలుగొందుతూ ఉండేటువంటిది ఏడుపు ముఖం వేసుకుని ఉంటున్నారు అందరూ. ఎవరు నవ్వుతూ ఉంటున్నారు చూడు, ఎంతమంది ఉన్నారు చూడు. ముఖం మీద చిరునవ్వు కోల్పోయి వాళ్ళే కనబడుతున్నారు ఎక్కువ. ఎవరికి కూడా ఆ ముఖం మీద చిరునవ్వే లేదు. ఎందుకంటారు? ఏదో లోపం ఉంది, ఏదో నిండలేదు, ఏదో అసంతృప్తి. కాబట్టి సంతృప్తిని మించిన సంపద లేదు, అసంతృప్తిని మించిన దారిద్ర్యం లేదు. కాబట్టి ఇప్పుడు అందరికీ సంతృప్తి ఉందంటావా? అందరికీ వాళ్ళని అడగాలి ఇంకా. అందరి విషయం నాకు. ఇప్పుడు 16 ఏళ్ళ అమ్మాయిని నువ్వు కాలేజీలో చూస్తున్నావమ్మా, పుస్తకాల బరువు మొయ్యలేక చెమట గుంపు కొడుతూ అలా వెళ్తున్నారు. ఎందుకు? భారం మొయ్యలేకపోతున్నారు. చదువుల భారం, పుస్తకాల భారం, పెన్సిల్ భారం, పెన్నుల భారం, ఆ టీచర్ల భారం, వాళ్ళు చెప్తున్నది అర్థం కాక భారం, ఇంటికి వస్తే చదవలేదనే భారం. ఇన్ని భారాల మధ్యన భారతీయత ఉంది. ఏంటి? భారతీయత ఉంది, భారతీయత లేదు. భారతీయత అంటే తేజోవంతమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు. భారతీయులు అంటే భారమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు. నువ్వు అన్నదేంటి? ఇప్పుడు చాలడం లేదనడానికి కారణం ఏంటి? అసంతృప్తి. కూడు గూడు గుడ్డ. ఇప్పుడు మేము జీవించేది ఆ విధంగానే. మీరు అనుకుంటారు గుప్పుడు బియ్యం వేస్తాం మేము రోజుకి. మరి మేము మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో టికెట్ తోటి ఫ్లైట్లో నీ ఇంటర్వ్యూకి వచ్చాను. నీ ఇంటర్వ్యూ ఖర్చు ఎంత అవుతుంది? అదేంటండి మీరు అనవసరాలకే కదా ఖర్చు పెట్టారు. నేను ఖర్చు పెట్టలా. ఇక్కడ పని ఉన్న వాళ్ళు ఎవరో పెద్ద కంపెనీ వాళ్ళు స్వామీజీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని ఆ గౌరవ హోదాలో తీసుకొచ్చారు. అంటే నేను హోదాను అనుభవించట్లా, నాకు హోదా అవసరం లేదు. నేను అది కూడా చెప్పాను. మీకు ఎలాంటి అరేంజ్మెంట్ చేయాలని పిఏ అడిగినప్పుడు నేను చెప్పాను ఏంటంటే, చెట్టు అయినా అది నీ హోదా అయితే చెట్టు కింద కూర్చుంటాను, నేనుగానే ఉంటాను. నీ హోదా ఎలా ఉంటే అలా చేసుకోను. అలా చేశారు. కాబట్టి వాళ్ళ హోదాను బట్టి ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఖరీదు చాలా ఖరీదైంది. ఎందుకంటే నేను ఖరీదైన కాదు, అర్థమైందా? ఆ ఖరీదైన మనుషులు తీసుకొచ్చారు కాబట్టి ఖరీదైంది అది. అందుకు ఇవన్నీ అనవసరాలే. నువ్వు అక్కడ నుంచి కూడా నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు, కానీ నీ ఖరీదు అవుతుంది. మేము బేర్ చేయలేము, అందుగురించి వేరు చేయలేవు. కాబట్టి ఈ విషయం చాలా, ఇప్పుడు మనం చెప్పిన విషయం చాలా విలువైనది. కానీ ఊరికనే వచ్చింది, కానీ దానికి విలువ జోడించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి, మనకి అనవసరాలను తీసేయండి ముందు జీవితంలోంచి. పెదవి ఎర్రగా ఉంటే లిప్స్టిక్ ఎందుకు మనకి? జుట్టు నల్లగా ఉంటే రంగు ఎందుకు మనకి? ఈ రంగు డబ్బులు తగ్గినాయి కదా, లిప్స్టిక్ డబ్బులు తగ్గినాయి కదా. అందుకని నువ్వు అందంగా ఉంటే అందానికి సంబంధించిన వస్తువులు ఎందుకు? అందం కావాలనుకుంటే నువ్వు
ఆన్ అందంగా ఉండు. ఏంటి? ఆన్ అందంగా ఉండు. అందాన్ని ఆన్ చేయట్లేదు నువ్వు. అంటే ఎప్పుడు ఏంటి? ఆ, అందం ఏంటి అసలు? ఆనందంగా ఉండడం. ఓకే. అర్థమైందా? అది మర్చిపోయావు. సుఖం కావాలంటున్నావు, సంతోషం కావాలంటున్నావు. ఫస్ట్ టాపిక్ ఇది. నువ్వు అందంగా ఉన్నావంటే నీ ముక్కు సూదిగా ఉందంటే నీ మనసులో సూటిగా నువ్వు ఉన్నావని అర్థం. నీ కళ్ళు షార్ప్గా ఉన్నాయంటే విషయాన్ని, విషయ పరిగ్రహణ నీకు బాగుందని అర్థం. అందుకే మా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి దివిదిస్తూ స్వామీజీ చెప్పేస్తున్నారు. నో, ఇట్స్ ఎ క్యాల్కులేషన్స్, మ్యాథమెటిక్స్. నీ కాలు గోరువేళ్ళని బట్టి నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావు, ఏమేం చేసి వచ్చినప్పుడు నుంచి చెప్పచ్చు. ఇది అంగ సాముద్రికం అంటారు. అంటే అంగాలను బట్టి క్యాల్కులేషన్, గణన తంత్రం. ఓకే. నీ రేఖలను బట్టి చెప్పేది హస్త సాముద్రికం అంటారు. చూడు, ఈ 3 రేఖలే ఉన్నాయి చూడండి ఇక్కడ. 1 2 3. దేవతల ఫోటోల్లో చూడండి 3 ఉంటాయి. ఇక్కడ దొంగ స్వామీజీ, నిజమైన స్వామీజీ కనిపెట్టాలంటే ఈ 3 గీతలు చాలు. అంటే మీరు దేవుడు అంటున్నారా? దేవుడు కాదు, దైవీ లక్షణాలు కలిగితే నీ ఆలోచనల యొక్క రేఖలు ఇవి. నీ ఆలోచనల్లో ఒక ఆలోచన బయలుదేరితే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్ పేలితే ఆకాశంలో ఉరుములు మెరుపులు వస్తాయి కదా, ఒక ఆలోచనకి అన్ని మెరుపులు వస్తాయి. నువ్వు కోట్ల ఆలోచనలు చేస్తావు నీ బ్రెయిన్ తోటి, అన్నిసార్లు మెరుపులు వస్తుంది. నువ్వు అంటావు, ఓ వెలిగిందిరో నా బుర్రలో అంటావు కదా. అది తెలుసో తెలియక అన్నావు. వెలగడం అంటే ఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉన్నాయో అన్ని స్టార్స్ నీ న్యూరాన్స్ బ్రెయిన్లో. దాంట్లో విద్యుత్ ప్రకంపనాలు జరుగుతాయి. ఆ ప్రకంపనాల యొక్క ఇలా వెళ్ళిపోతుంది కదా, ఆ వెళ్ళిపోయేటటువంటి లైట్నింగ్ యొక్క మార్కులు ఇవి. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి